ప్రతి ఏడాదిలాగే అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ కు రంగం సిద్ధమైంది. ఇవాళ ఆరంభమయ్యే 19వ సీజన్ మే 31 వరకు జరగనుంది. మొత్తంగా 10 జట్లు లీగులో తలపడనుండగా 74 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో 4 ప్లే ఆఫ్స్ ఉంటాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈసారి కూడా ఆయా జట్లు పలువురు కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగబోతున్నాయి. గతేడాది జరిగిన మినీ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా 25.20 కోట్ల ధరతో క్యామరూన్ గ్రీన్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా అత్యంత ఖరీదైన భారత ఆటగాళ్లలో అన్క్యాప్డ్ ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలు నిలవడం హైలైట్ గా నిలిచింది. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లను చెన్నై సూపర్ కింగ్స్ 14.20 కోట్లతో తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఐపీఎల్లో వీరిపై అందరి దృష్టి నెలకొనుంది. అంతేకాకుండా లీగ్ షెడ్యూల్ ను విడతల వారీగా 2 సార్లు విడుదల చేయాల్సి వచ్చింది. వచ్చే నెలలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో గతంలోనే మొదటి దశ షెడ్యూల్లో 20 మ్యాచ్ల తేదీలను ప్రకటించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక గత గురువారమే మిగతా 50 మ్యాచ్ల వివరాలను బోర్డు వెల్లడించింది. ఫైనల్ బెంగళూరులో జరుగుతుంది. అయితే క్వాలిఫైయర్స్ 1, 2లతో పాటు ఎలిమినేటర్ల వేదికలను మాత్రం ఇంకా ప్రకటించలేదు.